మేము నీకు ఏం అన్యాయం చేశాంరా? చిన్న పిల్లరాది, నా చెల్లిరా, నా ప్రాణంరా. దానికేమైనా జరిగితే మా అమ్మకి నేను ఎలా సమాధానం చెప్పాలరా? వాడు స్టేషన్లో ఉండకూడదు, అలాగని ప్రాణాలతో ఇంటికి తిరిగి రాకూడదు. ఎన్కౌంటర్ చేయమంటున్నారా? సూర్య, ఈ పాలు తాగు. వద్దు శశి. వద్దంటే ఎలా సూర్య? ప్రియ గురించి టెన్షన్ పడుతూ పొద్దుట్నుంచి నువ్వు అన్నం కూడా తినలేదు. కనీసం ఈ పాలైనా తాగు. నాకు ఆకలిగా లేదు శశి. అలా అనకు సూర్య. ఖాళీ కడుపుతో పడుకోవడం అంత మంచిది కాదు. నా కడుపు ఖాళీగా లేదు శశి. ఆవేదనతో ఆవేశంతో రగిలిపోతుంది. ఆ బాలుగాడు అంతు చూసే వరకు నా ఆవేశం చల్లారదు. వాడు నీలా కలిసి నాకు చేసిన ద్రోహం తలుచుకుంటేనే వాళ్ళిద్దరిని చంపేయాలన్నంత కసిగా ఉంది. అయ్యో సూర్య, ఏంటి ఈ మాటలు? నీల నీ భార్య కదా. భార్య ఆ పదంతో పోల్చడానికి కూడా పనికిరాదా నీల? దానివల్ల భార్య అనే పదానికి ఉన్న పవిత్రత కూడా పోతుంది. ఒకప్పుడు ఎంత ప్రేమించాను దాన్ని. ప్రతి క్షణం తన చుట్టూ తిరుగుతూ తనే జీవితం అనుకుని బ్రతికాను. తన్ని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళందరితో పోరాడాను. కానీ అదేం చేస్తుంది? భర్త బాధల్లో ఉన్నాడు, వాణ్ణి ఓదార్చాలన్న ఆలోచన కూడా లేకుండా ఆ బాలుగాడి గురించి ఏడుస్తూ కూర్చుంది. కనీసం నీకున్న ప్రేమ కూడా దానికి నా మీద లేదు. నేను ప్రియ ఏమైపోయినా పర్వాలేదు, దానికి ఆ బాలుగాడు బాగుంటే చాలు. ఎందుకు సూర్య అలా ఆలోచిస్తావు? నేను ఆలోచించట్లే శశి, అనుభవిస్తుంది చెప్తున్నాను. దానికోసం నేను ఎన్ని భరించానో తెలుసా? ఆ బాలుగాడిని ఇంట్లో తీసుకొచ్చి పెడితే దాని ఆనందం కోసం ఒప్పుకున్నాను. వాడు ప్రతిసారి మా ఆనందానికి అడ్డుపడితే అది బాధపడుతుందని ఓపిక పట్టాను. అది సంతోషంగా ఉండాలని అమ్మని ప్రియని ఎన్నోసార్లు బాధ పెట్టాను. మా అమ్మ రోజు కదలేని పరిస్థితిలో ఉండడానికి కారణం ఆ బాలుగాడని తెలిసినా నీల కోసం వాడిని ఇంట్లోంచి గెంటేయకుండా ఉన్నాను. ఆఖరికి దానివల్ల ప్రాణంగా చూసుకున్న ప్రియని ఈ చేతులతో కొట్టాను. కానీ దానికి నా గురించి కానీ ప్రియ గురించి కానీ కొంచెం కూడా బాధ లేదు. ఇంత జరిగినా అది ఇంకా ఆ బాలుగాడి గురించి ఆలోచిస్తుంది. ప్రియకేమైనా జరగాలి, దాన్ని ఆ బాలుగాడిని ఇద్దరిని వదిలిపెట్టను. ఆవేశపడకు సూర్య. ఎస్ఐ గారు చూసుకుంటారన్నారు కదా. ప్రియకేం కాదు, క్షేమంగా తిరిగొస్తుంది. తానొచ్చాక అన్ని విషయాలు అవే తెలుస్తాయి. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ప్లీజ్ ఈ పాలు తాగు. తాగు సూర్య, తాగు ప్లీజ్. చాలు, తాగు. థ్యాంక్స్ శశి. దేనికి? నువ్వు నా మీద చూపిస్తున్న ఎఫెక్షన్కి. ఈ పరిస్థితిలో నువ్వు గనక తోడుగా లేకపోయింటే నేనేమైపోయేవాణ్ణో. అంత పెద్ద మాటలెందుకు సూర్య? నేనేం చేశానని? నీ దృష్టిలో నువ్వు చేసింది ఘోరంతే కావచ్చు, కాని అది నాకు కొండంత ధైర్యాన్నిస్తుంది. నేను బాధల్ని తట్టుకొని బ్రతకగలుగుతున్నానంటే దానికి కారణం నువ్వే శశి.
పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి కామ్గా నిద్రపో. కట్లిపండ్రా. నన్ను వదిలేస్తున్నారా? అంటే ప్రియా ఎక్కడుందో తెలిసిపోయిందా? తనకేం కాలేదుగా, క్షేమంగానే ఉందిగా? అన్ని విషయాలు నీకే తెలుస్తాయి, మాట్లాడకుండా మాతోరా. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అన్నీ అక్కడికి వెళ్తే తెలుస్తాయి, ముందే చెప్పాను కదా. ఎక్కించండి రా. నన్ను ఇంట్లో దిగబెట్టి వస్తారండి? అవును, నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్కి రావాలనుకున్నా రాలేవు. అదేంటి, నేను మళ్ళీ అక్కడికి ఎందుకు రావాలనుకుంటాను? అదేంటో తర్వాత నీకే అర్థం అవుతులే. ఇదేంటి అంతా తేడాగా మాట్లాడుతున్నారు? ఏ విషయం సరిగ్గా చెప్పట్లేదు. వీళ్ళు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు? దేవుడా, నాకేమైనా పర్వాలేదు, బ్రేక్ ఏం కాకుండా చూడు. దిగో. నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? దిగు, చెప్తా ముందు. దిగో. రై, సంగలి దీంట్రా. రై, పరిగెత్తరా. ఎందుకు? చెప్తే గాని పరిగెత్తవా? పారిపోమంటున్నారా? అలా చేయడం తప్పు. ప్రియా ఆచూకి తెలిసిన తర్వాతే నేను స్టేషన్ నుంచి బయటికి వెళ్తాను. ప్రియా ఆచూకి తెలిసింది కాబట్టే నిన్ను ఇక్కడ తీసుకొచ్చాం. అంటే ప్రియ ఎక్కడుందా? అదిగో ఆ దూరంగా కనిపించే గుట్ట మీద. ఎవరిదో పాప శవం ఉంది.
అది ప్రియదో కాదో నువ్వే చూసి చెప్పాలి. వెళ్ళు. వెళ్ళరా. మేనేజర్ గారు, మేడం, అర్జెంటుగా నాకు ఒక లాయర్ కావాలి. దేనికి మేడం? బాలుని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ అరేంజ్ చేయాలండి, అందుకే. అరెస్ట్ చేశారా? ఎందుకు మేడం? అవన్నీ చెప్పే టైం లేదండి. ముందు మీరు లాయర్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. నేను బయలుదేరుతున్నాను. డీటెయిల్స్ అన్నీ అక్కడే చెప్తాను. సరే మేడం. రేయ్, అని పట్టుకుంట్రా. కానీ నీళ్లకు బదులు నిప్పులు రాని పిడికిలి బదలకు పిడుగులు పడని సూపర ధైర్యాన్ని సంబో శివ సంబో శివ శివ సంబో. రేయ్, నువ్వుటెలరా. శివ శివ సంబో. ఉరిమే మప్పులు ఉప్పెన కానీ నీళ్లకు బదులు నిప్పులు రాని పిడికిలి బదలకు పిడుగులు పడని సూపర ధైర్యాన్ని.
వద్దురా వద్దు రే రే చెప్పేది నీకే వద్దు తుపాకీలు దించమను లేకపోతే కాల్చి మారుతాను. దించండి దించండి చేతులు పైకి పెట్టమను. ఎత్తండి రా కదిలితే కాల్చి మారేస్తా. నా వెనక ఎవరన్నా వచ్చారో కాల్చి మారేస్తాను. వద్దు రాయ్ కదిలితే కాల్చేస్తాను. కదిలితే కాల్చేస్తా. రండ్రా ప్రియని కాపాడి ఇంటికి తీసుకెళ్తే గాని సూర్య నన్ను నమ్మడు. ప్రియకేదైనా జరిగితే జీవితాంతం సూర్య నన్ను నీళ్ళని అపార్థం చేసుకుంటాడు. నీళ్ళ జీవితం బాగుంటానంటే ప్రియను ఎలాగైనా ఎతికి పట్టుకోవాలి. దేవుడా, ప్రియని క్షేమంగా ఇంటికి చేర్చేవరకైనా నన్ను ప్రాణాలతో కాపాడు. రే ఇటలేడరా ఏమో సార్. చా మమ్మీ 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 ఏమైంది బేబీ? అంత కంగారు పడుతున్నావు? ఆ నీల బాలుని బెయిల్ మీద తీసుకురావడానికి వెళ్తుంది మమ్మీ.